ఇజ్రాయెల్ గాజాపై పూర్తి నియంత్రణ కోసం కొత్త ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళిక ప్రకారం గాజాలో మిగిలిన నిర్మాణాలను పూర్తిగా నాశనం చేసి, పూర్తిగా హమాస్ను నిర్మూలించడానికి ఆ ప్రాంతాన్ని నిరవధికంగా ఆక్రమించుకోవాలని ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటనను మే మధ్యలో ముగించేలోపు హమాస్ ఒప్పందానికి రాకపోతే ఇజ్రాయెల్ ఈ ప్రణాళికను అమలు చేయనుంది. ఈ ప్రణాళికకు పేరు గిడియన్ చారియట్. 3 దశలతో ఉంటుంది. మొదటి దశ సిద్ధత ఇప్పటికే ప్రారంభమైంది. ఇజ్రాయెల్ రఫాలో మిగిలిన నిర్మాణాలపై బాంబులు వేసింది. అక్కడ పౌరుల కోసం గేట్లు ఉన్న కాంపౌండు నిర్మిస్తోంది. రెండవ దశ మొబిలైజేషన్లో పాలస్తీనావాసులను రఫా కాంపౌండ్లోకి బలవంతంగా తరలించే ప్రణాళిక. మార్చి నుంచి ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాలో 70% భూభాగాన్ని నో-గో జోన్గా మార్చింది మరియు ప్రజలను తీరప్రాంతాల వైపు తరలిస్తోంది. మూడవ దశ గ్రౌండ్ మనూవర్. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించి ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఆక్రమిస్తుంది. మోరాగ్ అక్షరేఖకి ఉత్తరంగా ఉన్న ప్రాంతాలన్నీ ఖాళీ చేయబడతాయి మరియు సహాయం పూర్తిగా నిలిపివేయబడుతుంది. పాలస్తీనావాసులు రఫా చేరిన తర్వాత కాంపౌండ్లో ఉండాలా లేదా ఇతర దేశాలకు పారిపోవాలా అనే 2 మార్గాలు ఉంటాయి. ఇది స్పష్టంగా జాతి చెరిపి విధానం, ఎథ్నిక్ క్లెన్జింగ్. ఈ కాంపౌండ్ను ఇజ్రాయెల్ హ్యుమానిటేరియన్ జోన్గా పిలుస్తోంది. కానీ సహాయ సంస్థలు ఇందులో భాగమవ్వడానికి నిరాకరిస్తున్నాయి. వారి వివరణ ప్రకారం ఇది యుద్ధనేరాలకు బాధ్యత వహించే పరిస్థితిని సృష్టిస్తుంది. ప్రణాళిక ప్రకారం ప్రతిరోజూ కేవలం 68 ట్రక్కులు మాత్రమే గాజాలోకి నిత్యావసరాలు తీసుకువెళ్తాయి. ఇది సాధారణ సరఫరాలో కేవలం 10%. ఈ ట్రక్కులను ఇజ్రాయెల్ ఆర్మీ తనిఖీ చేసి కాంపౌండ్లకు మాత్రమే పంపుతుంది. ప్రతి కాంపౌండ్లో 5,000 నుంచి 6,000 మందికి ఒక పంపిణీ కేంద్రం ఉంటుంది. అది సేఫ్ రీడ్ సొల్యూషన్స్ మరియు న్యూజీ సొల్యూషన్స్ అనే అమెరికన్ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల నియంత్రణలో ఉంటుంది. పాలస్తీనా వాసులు ముఖగుర్తింపు లేదా బయోమెట్రిక్ స్కానింగ్ ద్వారా పరిసరాలలో ప్రవేశించి సహాయం పొందాలి. ప్రతి కుటుంబం నుండి ఒక్కరికి మాత్రమే 2 వారాలు వోత్ ఉన్న ఆహారం మరియు శుభ్రత ఉత్పత్తుల ప్యాకెట్ ఇవ్వబడుతుంది. అది కూడా ఆమోదం వచ్చినప్పుడే. గతంలో ప్రజాసేవలో పనిచేసిన ఎవరినైనా తెలిసినా సహాయం ఇవ్వకపోవచ్చు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ డాక్టర్లు, నర్సులు, వంటవాళ్లు, జర్నలిస్టులు మరియు సహాయకులు ఎందుకో చెప్పకుండా అరెస్టు చేసి హత్య చేసింది. ఈ పథకానికి నిధులు గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ అందించనుంది. ఇది స్విట్జర్లాండ్లో ఈ సంవత్సరం నమోదైంది. దీని నాయకత్వం వహిస్తున్న 3 వ్యక్తులకు మానవతా సహాయ రంగంతో ఎటువంటి సంబంధం లేదు. ఇజ్రాయెల్ ఆశిస్తున్నది అన్ని సంస్థలను తప్పించి కేవలం కాంపౌండ్లలో సహాయం పంచే ఉద్యోగులే మిగిలాలి. యునైటెడ్ నేషన్స్ సహా అనేక సహాయ సంస్థలు ఈ ప్రణాళికను తిరస్కరించాయి. వారి ప్రకారం ఇది పౌరులను ఒక సైనిక నియంత్రణలోకి తరలించి సహాయాన్ని నియంత్రించే ఒత్తిడి విధించే వ్యూహంగా ఉంది. ఇది పూర్తిగా ఒక నిర్బంధ శిబిరం లాంటి సిస్టమ్ అవుతోంది. ప్రతి కుటుంబంలో ఒక్కరిని మాత్రమే ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించగలిగితే వారికి వారానికి ఒక చిన్న బాక్స్, అది కూడా కేవలం బ్రతికే స్థాయిలో సహాయం ఇస్తామని చెబుతున్నారు. ఇది ఒక పౌర సమాజంపై పూర్తిగా నియంత్రణ కలిగించాలన్న యత్నం. ఎవరికి బాధ కలగాలి, ఎవరు సహాయం పొందాలి, ఎవరు కాదో ఈ అన్ని నిర్ణయాలు ఇస్రాయేల్ తీసుకుంటుంది. ఈ కొత్త ప్రణాళిక అసలులో ఒక గట్టి హెచ్చరిక. అందులో చెబుతున్నారు, మేము కొంత తక్కువ సహాయం అనుమతిస్తాం, అది మా నియమాల ప్రకారమే అందుతుంది. ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇవ్వాలో వద్దో అన్నీ మేమే చెబుతాం. ఇది కూడా కేవలం దక్షిణ గాజాలోని కొన్ని ప్రత్యేకమైన శిబిరాల్లో మాత్రమే లభిస్తుంది. ఆ ప్రాంతాలకు వెళ్లలేని ప్రజలు వారిని నాశనం చేయడమే లక్ష్యంగా ఉంది. ఇలాంటి ప్రణాళికలో మేము భాగం కాగలమో కాదు. ఒక యుద్ధం చేస్తున్న పక్షం మానవతా సహాయాన్ని ఎవరు పొందాలో నిర్ణయించలేరు. ఈ సమస్య కేవలం సహాయ సంస్థలదేమీ కాదు. ఇజ్రాయెల్ లోపల కూడా ఈ ప్రణాళికపై గట్టి వివాదం ఉంది. ఇజ్రాయెల్ సైన్యంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యాల్ జమీర్ హెచ్చరించారు, మాకు గాజా పూర్తిగా ఆక్రమించడానికి సరిపడా సైనికులు లేరు. ఈ ప్రణాళికను ముందుకు తీసుకొన్న బంధితులను కోల్పోవడమే పరిస్థితి. ప్రభుత్వం సుమారు 70,000 రిజర్వ్ సైనికులను పిలిచింది. కాని జమీర్ చెప్పారు, చాలామంది ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఉత్సాహంగా లేరు. ఎందుకంటే హమాస్ను పూర్తిగా నిర్మూలించటం అనే లక్ష్యానికి స్పష్టత లేదు. బంధితుల రద్దీకి ప్రణాళిక లేదు. నగరం గాజాకు భవిష్యత్తు రూపకల్పన కూడా లేదు.
ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆశ్చర్యపోతోంది. ముందుగా ధ్వంసం చేసిన ప్రాంతాలను మళ్లీ ఎందుకు ఆక్రమించాలి? స్మృత్ అంశంగా ఉంది. 30-50% రిజర్వ్ సైనికులు ఒకలుకోకుండా ఉండొచ్చు. జనాభా సర్వేలు చూపిస్తున్నాయి 60-70% ఇజ్రాయెలీలు ఈ పూర్తిస్థాయి ఆక్రమణకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు యుద్ధం ముగించాలని, బంధితులను వెంటనే తీసుకురావాలని కోరుతున్నారు. బంధితుల కుటుంబ సమాఖ్య కూడా ఈ ప్రణాళికను తీవ్రంగా విమర్శించింది. వారి అభిప్రాయం, ఈ ప్రణాళిక బంధితులను వదిలివేయడం, ఇజ్రాయెల్ భద్రతకు మరియు జాతీయ స్థిరత్వానికి ప్రమాదకరంగా ఉంది. కాని ఇంతకీ ఇజ్రాయెల్ నాయకులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రి నెతన్యాహు స్పష్టం చేశారు, హమాస్పై విజయం, ఇదే యుద్ధానికి అసలు గమ్యం, బంధితుల రాబిట్ట కొద్ది కాదు. నిధుల మంత్రి బెజ్జలెల్ స్మోట్రిక్ వరుసగా అన్నారు, గెలిచిన భూభాగాలపై సైన్యం వెనక్కి తగ్గదు, బంధితులకు మార్పిడి సైతం కాదు. అయితే ఈ ప్రణాళికను అమల్చేయడానికి ఇంకా సహకరించవలసినవి ఇజ్రాయెలీ రిజర్వ్ సైనికుల సహకారం, అంతర్జాతీయ సహాయ సంస్థల భాగస్వామ్యం అవసరం. నెలల తరబడి ప్రచారంలో ఇది అనుకుంటున్నారు. గాజాపై ధరలు వేయడం, నిర్బంధం హమాస్ను ఒప్పించగలదు లేదా నశింపచెయ్యగలదు. కాని ఇప్పుడు ఇజ్రాయెల్ అంతర్గతంగా కూడా మరియు అంతర్జాతీయంగా కూడా కట్కట్ అభిప్రాయాలను ఎదుర్కొంటోంది. రిజర్వ్ సైనికులు ఆశ్చర్యపోతున్నారు. గతంలోనే ధ్వంసం చేసిన ప్రాంతాలకు మళ్లీ ఎందుకు పంపబడుతున్నారు? ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మరొకసారి ఈ యుద్ధం అంతా ఎలా ముగుస్తుంది? ప్రపంచం కూడా అర్థం చేసుకోలేకపోతోంది. గాజాపై శాశ్వత ఆక్రమణ కొనసాగించడం, ప్రజలను అమెరికన్ నియంత్రణలోని క్యాంపుల్లో ఉంచడం, మితమైన ఆయాసంలో జీవితం సాగించడానికి ఎవ్వరూ నిజంగా అంగీకరించలేరు. కాని ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రభుత్వం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేను అనగానే వాచ్కే ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. ఇది స్టార్ హిందీ తెలుగు. ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి షేర్ చేయడం.